హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే పీఎం కిసాన్ 19వ విడత రూ. 2000 డేట్ ఫిక్స్, బడ్జెట్లో నిధులు విడుదల అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే పీఎం కిసాన్ 19వ విడత నిధులు ఏ తారీఖున విడుదల చేస్తారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి మన వీడియోలో. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రైతులకు శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధుల విడుదలకు సంబంధించి తేదీ ఖరారైంది. ఈ పథకం ద్వారా రైతులకు డైరెక్ట్గా వారి బ్యాంకు ఖాతాల్లో 2000 అయితే అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అర్హత కలిగిన లబ్ధిదారులకు ఏటా 3 వాయిదాలలో మొత్తం రూ. 6000 అందిస్తుంది. చివరిగా గత ఏడాది అక్టోబర్లో రిలీజ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24వ తేదీన బీహార్లో పర్యటించనున్నారు. బీహార్ పర్యటనలో 19వ విడత పీఎం కిసాన్ డబ్బులను రిలీజ్ చేయనున్నారు. రైతుల ఖాతాల్లోకి 2000 చొప్పున పెట్టుబడి సాయం విడుదల చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లు తెలుస్తుంది. ఇక రైతులు తప్పనిసరిగా భారతీయులై ఉండాలి, నివాసితులుగా ఉండాలి. 5 ఎకరాల కంటే తక్కువ భూమిని కలిగి ఉన్న రైతులు ఇందుకు అర్హులు. చిన్న రైతులు మాత్రమే అర్హులు. భర్త, భార్య మరియు వారి అవివాహిత పిల్లలపై ఆధారపడిన రైతు కుటుంబాల్లోనే ఒక్క సభ్యుడు మాత్రమే పీఎం యొక్క 19వ విడత పొందేందుకు అర్హులు. ఇక కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు, నిపుణులు, వైద్యులు, ఇంజనీర్లు, అలాగనే చార్టర్డ్ అకౌంట్లు మరియు న్యాయవాదులు, గత అసెస్మెంట్ సంవత్సరంలో పన్నులు చెల్లించిన పన్ను చెల్లింపుదారులు, నెలవారీ పెన్షన్ 10,000 లేదా అంతకంటే ఎక్కువ అందుకుంటున్న వారు, రాజ్యాంగ పదవులు కలిగిన రైతులకు ఈ పథకం వర్తించదు. అధికారిక వెబ్సైటు https://pmkisan.government.in/లోకి వెళ్ళి లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వంటి వివరాలను అందించాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి? ముందుగా అధికారిక వెబ్సైట్ pmkisan.government.in/లోకి వెళ్ళాలి. స్క్రీన్పై కనిపించే ఆప్షన్లో స్టేటస్ లింక్పై క్లిక్ చేయాలి. మీకు అక్కడ 2 ఆప్షన్లు కనిపిస్తాయి. మీ నెంబరు లేదా రిజిస్ట్రేషన్ ఐడి ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు అందించి గెట్ డేటాపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత లబ్ధిదారుల వివరాలు కనిపిస్తాయి.